హాయ్ గైస్, వెల్కమ్ టు స్కెన్యాస్ కిచెన్. ఈరోజు స్కెన్యాస్ కిచెన్లో కుండల్ని ఎలా సీజనింగ్ చేయాలో చూపిస్తాను. చాలాసార్లు చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇదిగో ఇలాగైతే కెన్యాలో కుండలు మకిండిలో దొరుకుతాయండి, అక్కడ తీసుకొని వచ్చాను. ఇలా చూడండి, కొత్త కుండ. ఈ కొత్త కుండని అందరూ చాలా వరకు నీళ్ళల్లో పడతారు, కాకపోతే నేను చేసే సీజనింగ్ వెరైటీగా ఉంటుంది. ఇలా స్టవ్ వెలిగించుకొని ఈ కొత్త కుండలో చక్కగా ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం మాత్రమే. చూపించు. ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ బాగా మరిగి పొగలు రావాలి. ఈ పోసుకున్న ఆయిల్ బాగా మరిగి కుండంతా పొగలు రావాలి. ఈ కుండకి ఇలాగా మొత్తం ఆయిల్ అంతా ఇలా పట్టాలండి. ఆయిల్ బాగా పట్టించి దాని తర్వాత పొయ్యి మీద పెట్టి ఈ ఆయిల్ బాగా మరిగి పొగలు వచ్చేంత వరకు ఉంచుకున్నాక దాని తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చినాక వాష్ చేసేస్తే మనకి కుండ సీజనింగ్ అయిపోద్ది, కుండ వాడేసుకోవచ్చు. చూసారా, ఇలా ఆవిరి వచ్చినాక ఆపేసుకోవాలి. ఇలా మొత్తం సీజనింగ్ చేసుకోవాలి. కుండకి ఆయిల్ మొత్తం ఇలా చక్కగా పట్టించాలి బ్రష్తో. మనం ఎక్కువ ఆయిల్ వేయనవసరం లేదు, 1 స్పూన్ ఆయిల్ సరిపోయింది. మొత్తం ఇలా పట్టించి ఇలా ఆయిల్ నురగలాగొచ్చి పొగొచ్చేదాకా ఉంచుకోవాలి. ఇక్కడ కెన్యాలో ఈ కుండకి మూత ఇలాగా ఇచ్చారండి. ఈ మూతకు కూడా నేను చక్కగా ఆయిల్ పట్టించి ఇలాగా స్టవ్ మీద పెట్టాను. ఇది కూడా ఇలా సీజనింగ్ చేస్తున్నా. కుండలో అన్నం వండుకున్నా, కూర చేసుకున్నా ఈ విధంగా సీజనింగ్ చేసుకుంటే అసలు స్మెల్ రాదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా పొగలు వచ్చినాక మనం స్టవ్ ఆపేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చినాక చక్కగా వాష్ చేసుకొని ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవటమే. ఇంకా కుండ స్మెల్ అసలు రాదండి. వచ్చినా మీకు అలా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసి నెక్స్ట్ డే నుంచి యూజ్ చేసుకోవచ్చు. అలా అయితే అస్సలు కుండ స్మెల్ అనిపించదు. చాలా మంచిది కుండలో అన్నం వండుకుంటే. అన్నం కానీ కూరలు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పటి నుంచో వాడుతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు నచ్చితే. ఈ విధంగా కుండను కానీ సీజనింగ్ చేసుకుంటే అస్సలు కుండ పగలదు, చాలా రోజులు మన్నుద్ది అనమాట. ఇలా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించింది అనేది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.